మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ఒడ్లు కొంటున్నట్టు ధర కానీ ధర మీద మేము 500 బోనస్ ఇస్తాం క్వింటాల్కు. రుణమాఫీ కేసీఆర్ నచ్చనే చేసిండు, 2 లక్షలు చేయలే. ఓట్లైనా తెల్లారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకు పోయి తెచ్చుకోండి. అత్తకు 4,000 పెన్షన్, ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 2,500 రూపాయలు. రైతులకు రైతు బంధు ఇచ్చినట్లు రైతు కూలీలకు కూడా రైతు బంధు ఇస్తాం. ఉన్నాయి నిజమే, పిల్లలు నౌకర్లు కావచ్చు, ఉన్నాయి. 100 చేసిన వాళ్ళు అవి కూడా చేస్తాం కాలం వస్తే. కానీ మమ్మల్ని దింపేసింది, మంచిదే, సంతోషం. మరి చేస్తా అన్నోడు, ఇన్ని చేస్తా అని మాట్లాడినోడు మరి ఒక్కటి కూడా చేయకపోతే మరి వాడిని మళ్ళీ ఓటేస్తారు. అక్కడ చెప్పండి నాకు ఒకటే మాట. మమ్మల్ని దించింది అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల వరకు ఇంకో 4.5 ఏళ్ళు, 6 నెలలు అవుతుంది, ఇంకో 4.5 ఏళ్ళు పడుతుంది మళ్ళీ మీరు నాకు ఓటేయాలంటే. అమ్మా అమ్మా చెప్పింది విడమ్మా, కేసీఆర్ ఇచ్చిన కాడికే ఉంది పెన్షన్. నేను చెప్పేది ఒక్క నిమిషం. కేసీఆర్ 9 ఏళ్ళు, నేను కేసీఆర్ చేసిన కాడికి చేసినాం. 100 చేసినాం, ఇంకా 2, 3 ఉంటాయి. దాంట్లో పోటీ పెడతారు, పరీక్ష రాయాలి. పాస్ అయిన వాళ్ళకి వస్తే మిగతా వాళ్ళు వేరే వేరే పనులు చేసుకోవాలి. వీడేమన్నాడు, ఇదే మాట మీకు నేర్పించిన మాటనే వాడు మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు. జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది. సర్కార్ రాగానే, కాంగ్రెస్ సర్కార్ రాగానే నెలకే మెగా డిఎస్సి పెడతాం, జాబ్ మేళా పెడతాం, లక్షల మందికి ఇస్తాం కాదు. 100 చెప్పే వరకు మనల్ని నిజమైనవని ఆశపడ్డారు. ఒకటి చేయలే, తనకసామానికి బస్సు ఒకటి పెట్టిండ్రు, అంతేనా? అదొక్కటే కదా. ఇక అదొక్కటి తప్ప ఇంకేమైనా ఉందే? ఇంకేమైనా వచ్చిందే? ఇప్పుడు పార్లమెంటుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మీ దళిత బిడ్డ, మాదిగ బిడ్డ, ఐపీఎస్ పాల దుకాణం అడుగుతారు. మందు గురించి చెప్తారంటే ఎవరు చెప్పే పని లేదు. కాళ్ళు దానంతా కాబట్టి మందు దుకాణానికి పోతాయి, కళ్ళు దుకాణాన్ని, మందు దుకాణాన్ని దొరికిపోతాయి. ఇది సమాజ లక్షణం. ఇది మంచి కదా.